సూపర్ 6 లో ఫస్ట్ అప్డేట్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు గచ్చిబౌలిలో డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. కొండాపూర్ మస్జిద్ బండలోని క్వాక్ అరేనా పబ్ లో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆకస్మికంగా డ్రైవ్ నిర్వహించారు. ఇక ఈ డ్రగ్ టెస్ట్ లో 7గురికి పాజిటివ్ వచ్చింది. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఈవెంట్లో డ్రగ్స్ తీసుకున్నారా, బయట డ్రగ్స్ సేవించి ఈ ఈవెంట్ కు వచ్చారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిషేధించాలని పోలీసులు ముందస్తుగా కొన్ని ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈవెంట్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా బయట తీసుకున్నారా దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి ఏం విషయాలు బయటకు వచ్చాయి? కొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతున్న వేళ అటు హైదరాబాద్ నగరంలో కూడా ఒక పబ్బులో ఏడుగురు అటు డ్రగ్స్ తీసుకున్నట్టుగా వారి టెస్ట్లో నిర్ధారణ అవడం ప్రస్తుతానికైతే కొంత ఆందోళన కలిసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ రహిత వేడుకలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, నార్కటిక్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు కూడా గడిచిన కొద్ది రోజులుగా జంట నగరాల్లోని పలు పబ్బుల్లో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే దీనికి సంబంధించి కూడా డ్రగ్స్ వినియోగం, విక్రయం జరిగితే కూడా ఈసారి చాలా సీరియస్గా పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో కూడా వేడుకలు ప్రారంభమవుతున్న వేళ నగర నడిబొడ్డులోని ఓ పబ్బులో డ్రగ్స్ తీసుకొని కస్టమర్ రావడం, అందుకు సంబంధించి నార్కటిక్ బ్యూరో సంబంధించిన సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేసి వారికి సంబంధించి కూడా టెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వారికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీరు బయట ఎక్కడైనా డ్రగ్స్ తీసుకొని ఆ పబ్కి వచ్చారా, లేకపోతే పబ్బులోనే డ్రగ్స్ సేవించారన్నది కూడా ప్రస్తుతానికి అయితే ఇంకా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నార్కటిక్ బ్యూరో ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో కూడా పబ్బుల్లో ఉన్న కస్టమర్లకి టెస్ట్ చేయగా ఈ భాగవతం వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్, కిరణ్, అయితే టీఎస్నాబ్ అదే నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఈ డ్రైవ్ ని కొనసాగించే అవకాశం ఉందా ఈ రోజు రేపు కూడా? ఖచ్చితంగా గడిచిన కొద్ది రోజులుగా ఎప్పుడైతే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమైందో గడిచిన 4-5 రోజులుగా జంట నగరంలోని ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి సంబంధించిన ఏరియాలలో కూడా పబ్బులలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. వారి దగ్గర కూడా దీనికి సంబంధించి అండర్టేక్ తీసుకుంటారు. డ్రగ్స్ వినియోగం కానీ, విక్రయం కానీ, సరఫరా కానీ జరిగితే మాత్రం కూడా పరిణామాలు సీరియస్గా ఉంటాయి. పబ్బుకు సంబంధించిన లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా పలు హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో కస్టమర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎవరైనా డ్రగ్ తీసుకొస్తే సమాచారం తమకి అందించాలంటూ కూడా వారికి పలు సూచనలు, గైడ్లైన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఇప్పటికే వందల సంఖ్యలో సంబంధించిన పబ్బులు ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉన్న పబ్బులకు సంబంధించి కూడా పలుదారులు తనిఖీలు చేశారు. ఈవెంట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, పబ్బులో ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి, ఎవరెవరు రాబోతున్నారు, కేవలం స్థానికంగా ఉండేవారు కాకుండా ఇంకెవరైనా ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు వస్తున్నారని కూడా వివరాలను తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా డ్రగ్స్ తీసుకున్న ఆడవాళ్ళు బయటపడడంతో ప్రస్తుతానికైతే పోలీసులు నిఘా మరింత పెంచే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.